ఫస్ట్లో జాబ్లో జాయిన్ అయినప్పుడు ఈ జాబ్లో వచ్చే ఇన్కమ్ సరిపోతుంది అనుకుంటాం. రాను రాను బయట పెరిగే ఖర్చులతో పాటు అనుగుణంగా మన జీతాలు పెరగవు కాబట్టి ఈ శాలరీ సరిపోదు. ఆ టైంలో అడ్జస్ట్ అవుతూ రూపాయి రూపాయి చూసి ఖర్చు పెట్టుకునే విధానం ఉంటే ఓకే. బట్ అలా కాదు, నేను నా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేసుకోవాలంటే నాకు ఇంకా మంచి ఇన్కమ్ కావాలి, లేకపోతే వచ్చే శాలరీ సరిపోవట్లేదు అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలనేది ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే ఈరోజు చాలా మంది అంటారు, నాకెందుకు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నాకు ఆల్రెడీ జాబ్ ఉంది, మంచి జాబ్లో ఉన్నాను నేను, నాకు మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ ఉంది నాకు అని అనుకుంటాం. కానీ ఈ రోజున ఏ సక్సెస్ఫుల్ పర్సన్ తీసుకున్నా, మీరు ఏ పేరుని ఒకసారి తలుచుకున్నా, సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, అలాగే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ జనరేట్ చేసుకుంటాడు అతను. ఎందుకంటే ఒకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో మల్టిపుల్ ఇన్కమ్ సంపాదించాలనుకున్నప్పుడే వాళ్ళకి మోర్ మనీ వస్తుంది, మోర్ సెక్యూరిటీ ఉంటుంది. సో లైఫ్లో ఉన్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అలాగా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటారు. ఒక ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి మాత్రమే నాకు జాబ్ ఉంది అనుకుంటాడు. అందుకే తన లైఫ్ ఎప్పుడు కూడా పెద్దగా ఎదుగుదల అనేది ఏమి ఉండదు. ఆ వచ్చే చిన్న చిన్న ఈఎంఐలతోనో లేకపోతే చిన్న చిన్న క్రెడిట్ కార్డులతోనో లైఫ్ని లీడ్ చేసుకుంటూ జీవితాంతం బ్యాంకులు ఈఎంఐలు కట్టుకుంటేనే లైఫ్ లీడ్ చేస్తారే తప్ప సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిద్దాం అనే ఆలోచన కూడా చాలా మందికి రాదు. ఇప్పటికైనా దాని అవసరత ఏంటనేది గమనించగలిగితే ఏమేమి ఉన్నాయి బయట సొసైటీలో ఆపర్చునిటీస్ అనేది మీకు ఆలోచన వస్తుంది. ఒకసారి దాని గురించి మీరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్తోనే లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా మల్టిపుల్ ఇన్కమ్ కోసం ఆలోచన చేసామా? చాలామందిని మనం పలకరించినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఫ్రెండ్స్తో మనం మాట్లాడినప్పుడు ఏమంటారు, నా లైఫ్ సెటిల్ అయిపోయింది, నాకు ఒక మంచి జాబ్ ఉంది, ఒక 10,000 15,000 నాకు ఇన్కమ్ వస్తుంది, నా ఫ్యామిలీ హ్యాపీగానే ఉంది అనుకుంటారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఆ 15,000 10,000 సరిపోవచ్చు. ఏదైనా అన్ఫార్చునేట్లీ మీకు ఏదైనా జరిగినప్పుడు కానీ, లేకపోతే మీ కంపెనీ స్ట్రగుల్ అయ్యి ఆ కంపెనీ క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు కానీ, లేదా మీ సిచ్యువేషన్ సరిగా లేనప్పుడు మీ జాబ్ పోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి, మీ గతి ఏంటి? పెద్దవాళ్ళు చెబుతారు కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోండి అని. మీకు హెల్త్ ఉన్నప్పుడు, కొంచెం ఎనర్జీ ఉన్నప్పుడు, చేయగలిగిన టైంలోనే మల్టిపుల్ ఇన్కమ్ని మీరు కానీ జనరేట్ చేసుకోగలిగితే, మల్టీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ మీకు రాగలిగితే, మీ ఫ్యామిలీ అంటే ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురు కూడా సంపాదించగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఇల్లు హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఒకళ్ళే సంపాదిస్తుంటే ఆ సంపాదనతో మిగిలిన ముగ్గురు కూడా కూర్చొని ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయితే అవ్వు. సో ఈ డిఫరెన్స్ మీకు అర్థమైనప్పుడు మల్టిపుల్ ఇన్కమ్ సంపాదించుకోవాలి. మల్టిపుల్ ఇన్కమ్ మనకెందుకు అని అనుకున్న వాళ్ళకి నేను ఒకటి చెప్పగలను. ఈ రోజున ఏ పెద్ద ఇండస్ట్రియల్ పర్సన్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే మల్టిపుల్ ఇన్కమ్ అనేది సంపాదిస్తారు. ఒక ఎక్స్ కంపెనీ తీసుకున్నాం అనుకో, వాళ్ళు పెట్రోల్స్ గ్యాస్లు అమ్మేవాళ్ళు ఒకప్పుడు, తర్వాత మొబైల్స్, తర్వాత కొన్ని సిమ్ములు, అలాగే ఫ్రెష్లో రిలయన్స్ ఫ్రెష్లు అని అలాగే రకరకాల మల్టిపుల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే టాటా స్టీల్స్ తీసుకున్నాం అనుకో, ఒకప్పుడు టాటా వెహికల్స్, స్టీల్స్ అవి మాత్రమే వాళ్ళు అమ్మేవాళ్ళు. ఇప్పుడు టాటా సాల్టు, టాటా వాటర్, బొట్టులో నిజాయితీ ఉందని వాటర్ కూడా అమ్ముతున్నారు, ఉప్పు కూడా అమ్ముతున్నారు, సాల్ట్ కూడా మనం కొంటున్నాం. అంటే వాళ్ళు ఏంటి, ఒక్క బిజినెస్తో ఆగిపోలేదు, మల్టిపుల్ బిజినెస్లు స్టార్ట్ చేశారు, మల్టిపుల్ ఇన్కమ్స్ వస్తున్నాయి. అలాగే సినిమా స్టార్స్ తీసుకుంటే వాళ్ళు సినిమాకి వచ్చే 4 కోట్లు అవని 10 కోట్లు అవని ఆ ఇన్కమే కాకుండా యాడ్స్ తీస్తారు, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్లో ఉంటారు, కొంతమంది జ్యువెలరీ ఫీల్డ్లో ఉంటారు, కొంతమంది జిమ్ ఫీల్డ్లో ఉంటారు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా సరే ఒక ఇన్కమ్తోనే సక్సెస్ అవ్వట్లా, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకొని దాని ద్వారా అతను లక్షాధికారి కానీ, కోటేశ్వరుడు కానీ, మిలియనర్ కానీ అవుతున్నాడు. సో మరి మన పరిస్థితి ఏంటి? ఏ రోజైనా నీకు మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ కావాలని ఆలోచన చేసావు? అట్లీస్ట్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే నీకు ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమే ఉంది, సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సిన మన కారులో స్టెఫనీ ఉందా లేదా చూసుకుంటాం. ఒక 1 అవర్ పవర్ కట్ అయితే
ఆ 1 అవర్ కూడా ఉండలేక ఇన్వర్టర్ ఉందా లేదా ఇన్వర్టర్ పెట్టుకోవాలని ఆలోచిస్తాం మనం. అలాంటిది ఒక 100 ఇయర్స్ మనం బతకాలి, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలనుకున్నప్పుడు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అనే ఆలోచన రాకపోవటం చాలా విచారించదగ్గ విషయం. సో ఇప్పుడైనా సరే ఒకసారి ఈ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కము, సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా జనరేట్ చేసుకోవటం కోసం ఆలోచన చేయాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగుండవు. మన కోవిడ్-19 తీసుకుంటే చాలామంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు జాబ్లెస్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ కంపెనీలు కానీ, హోటల్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ చాలా స్ట్రగుల్ అయిపోయి జీరో ఇన్కమ్తో కూడా కొన్ని నెలలు గడపాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు అందరూ బాధపడుతూ ఉన్నారు. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఒక ఇన్కమ్ ఆగిపోయినా కూడా ఇంకొక ఇన్కమ్ వస్తుంది కాబట్టి, ఇంకో సైడ్ నుండి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలు హ్యాపీగా ఉండగలిగారు. ఒక 4 నెలలైనా 5 నెలలైనా ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది జరగల. కానీ కొంతమంది ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఆ ఇన్కమ్ ఆగిపోయేసరికి వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం జరిగింది. దాన్నే మనం ఒక గుణపాఠంగా తీసుకొని ఇక నుండైనా సరే సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయని ఎతికి వాటిల్లో మనం చిన్నగా స్కిల్స్, నాలెడ్జ్ డెవలప్ చేసుకొని ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాను. సో దానికోసమే సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.